ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో యాత్ర చేస్తున్నాడు. మామిడి రైతుల యాత్ర అని, లేకపోతే ఇంకోటని అట్లే నర్సీపట్నం లాగానే ఇప్పుడు అనేక యాత్రలు చేశాడు. వాటి వల్ల అసలు ఏమన్నా ప్రజా ఉపయోగం ఏమి ఉన్నాయా? తన ఉపయోగమా? తన యొక్క నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వాన్ని నిలదీసి అడిగేటువంటి సమస్యల మీద ఉందా, లేకపోతే డెకాయిడ్స్కి బెట్టింగ్లు తెలిసిపోయిన వాళ్ళని వీళ్ళని పరామర్శించడానికే? అంటే నేననేది ఏంటంటే ఒక 5 సందర్భాలు చెప్తాను సార్. ఒకటి మనకి బంగారపాళెం తోతాపూర్ మామిడి విషయం ఉంది సార్. మామిడి విషయంలో కూడా రైతాంగ విషయంలో చెప్పుకోవాలంటే ప్రకృతి విపత్తులు అనుకోండి, గ్లోబల్గా వచ్చినటువంటి పరిమాణాలు అనుకోండి, కానీ రైతాంగం అయితే సమస్యల్లో కొట్టిమిట్టాడుతుంది సార్. ఒక సీమాంధ్రాలోనే లేదు ఈ సమస్య, భారతదేశ వ్యాప్తంగా ఉంది సార్ ఈ సమస్య. ఆ సమస్యల్ని అడ్రస్ చేయడానికి డిమాండ్ చేయడంలో తప్పులేదు. అయ్యా రైతులు నష్టపోతున్నారు, ప్రభుత్వం చేయూతనిచ్చి ఆదుకోండి అన్న దాంట్లో తప్పులేదు సార్. కానీ విధ్వంసం సృష్టించి మనుషులను చంపే విధంగా తయారు చేయాల్సినటువంటి పరిస్థితులు అయితే లేవు సార్ రాష్ట్రంలో. రైతుల తరఫున డిమాండ్ చేయడంలో తప్పులేదు. పొగాకు రైతులు పరామర్శించడానికి పోయినారు, ఎక్కడికి? కనిగిరి పోయినారు. అక్కడ బేళ్ళన్నీ దొక్కేశారు. రైతులందరూ బండబూతులు తిట్టుకుంటా పోయారు. ఒక మోక సైన్యంలాగా, ఒక మిడతల దండులాగా పోయి ఆ బేళ్ళన్నీ ఎలా దొక్కుతారు సార్? పొగాకు బేళ్ళు అంటే మేము ఆ ఏరియా నుంచి వచ్చాం. మాకు కలిగిరి టొబాకో బోర్డు ఉంది కాబట్టి మేము చిన్నపిల్లలప్పటి నుంచి ఆ చెక్కులు కట్టిన వాళ్ళమే, ఆ పొగాకు నాటిన వాళ్ళమే. అంటే దాదాపుగా అది మంచి పారిశ్రామిక వాణిజ్య పంట సార్. పొగాకు ఖర్చుతో కూడినటువంటి పని. డిమాండ్ చేయడంలో తప్పులేదు సార్. నీ వ్యక్తిగత స్వార్థం కోసం పోయి అక్కడికి పోయి అదేవిధంగా మీరు చూడండి, నీకు చిత్తూరు జిల్లాలో బంగారపాళెం మామిడికాయలు రోడ్డు మీద పోసి తొక్కిచ్చే దాన్ని ఏమంటారు సార్? సైకోయిజం అంటారు దాన్ని. మామిడికాయలు అది పనిగా రోడ్డు మీద పోయటం, తొక్కియటం అంటే తినే ఆహార పదార్థాన్ని నేలపాలు చేస్తే దేవుడు కూడా క్షమించడు సార్. అది మంచిది కాదు. అంటే తినే ఆహార పదార్థాలు 10 మందికి పంచినా తప్పు లేదు, కానీ రోడ్డు మీద పోసి తొక్కించడం